నిర్మాణం చేస్తున్నాం. సామాన్యమైన మాట. మరొక 13,500 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కనీసం రేషన్ కార్డులో ప్రయత్నించి ఇబ్బంది పడ్డ వారందరికీ కూడా ఇవాళ రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. రేషన్ కార్డ్స్లో పేరు చేర్చిన అవకాశం ఇస్తున్నాం. వాళ్లకు పోయిన నుంచి సన్నబియ్యం కూడా ఇస్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ బ్రహ్మాండంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. వ్యవసాయానికి కాదు, పేద వర్గాలు వినియోగించుకునే ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు రైతు భరోసా ఇచ్చినాం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల అకౌంట్లో జమ చేసినాం. 25 లక్షల మందికి 25,000 కోట్ల రూపాయల పంట రుణాలు రైతులకు మాఫీ చేసినాం. రేపో మాపో మనము యాసంగిలో కొన్న సన్నాల చెప్పి నేను మీ అందరికీ అన్ని ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా బీజేపీ వాళ్ళని, మీరు అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇంత పెద్ద ఎత్తున ఇంత నిర్మాణం చేస్తున్నారా? సన్న బియ్యం ఇస్తున్నారా? రైతు బోనస్ ఇస్తున్నారా? రైతు భరోసా ఇస్తున్నారా? 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశారా? కాస్తంతనైనా రైతాంగం పైన పేద ప్రజల పైన ప్రేమ ఉంటే ఏ రాష్ట్రంలో తెలంగాణ అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో తెలంగాణ ప్రజలకు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు ఓట్లు అడగడానికి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. బీజేపీ వాళ్ళకు ప్రేమ లేదు, బీజేపీ వాళ్ళకు పేద ప్రజల పైన ప్రేమ లేదు, బీజేపీ వాళ్ళకు బీసీల పట్ల కూడా ప్రేమ లేదు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% వాళ్ళ జనాభా ప్రాతిపదిక పైన ఇవ్వాలని ఆలోచన చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఆ బిల్లు పాస్ చేయించుకొని ఏపీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించాం. ఉలుకు పలుకు లేదు. కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఉలుకు పలుకు లేదు. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను, నేను అడుగుతున్నా బీజేపీ పార్టీని, నిజంగా మీకు బీసీల పైన ప్రేమ ఉంటే వాళ్ళ రాజకీయ పురోగతికి, వాళ్ళ రాజకీయ ఉన్నతికి 42% రిజర్వేషన్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. దానికి మద్దతు తెలపండి. కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, నరేంద్ర మోడీ గారి దగ్గర పట్టుబడి ఉంటే ఆ 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చట్టబద్ధ కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. కాకమ్మ కబుర్లు చెప్పొద్దు, తప్పించుకునే మాటలు చెప్పొద్దు. ఈ బిల్లు ఇచ్చున్నది తప్పున్నదని మాటలు మాట్లాడొద్దు. పక్కన తమిళనాడులో బ్రహ్మాండంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు ఎందుకు మోకాలు అడుగుతున్నారని అడుగుతున్నారు. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? కారణం ఏంటంటే బీజేపీకి కాదు, బీసీలు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఎంతసేపు కులాల మధ్య తెచ్చిపెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆలయాల పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు సంపాదించుకోవడం తప్ప పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒరిగింది ఏంటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వచ్చేస్తాను. బీజేపీ తెచ్చుకోవట్లేదు, తెలంగాణకి ఏమైనా అదనంగా
నిధులు ఇచ్చారా? బీజేపీకి ఎందుకు ఓటేయాలి? తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చారా? బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బీసీ రిజర్వేషన్కి ఏమైనా